హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే రెడ్డిగూడెం ఒక డబుల్ కాట్ మంచాలు 2 మంచాలు ఉన్నాయి. ఆ కిరాయికి పెట్టాను. ఈరోజు ఇప్పుడే లోడ్ చేస్తున్నారు. ఇదైతే మన ఏకొండూరు రోడ్లో ఉంది ఫర్నిచర్ షాపు, గున్నా సీన్ గారిదని ఫర్నిచర్ షాపు. ఈ షాపు దగ్గర మొత్తం అన్నీ ఆల్మోస్ట్ బీరువాలు కానీ మీకు ఫర్నిచర్ సామాన్లు కానీ ఏవైనా దొరుకుతాయి. ఈ షాపు ప్రొపరేటర్ గారి పేరు గున్నా సీన్ గారు. ఇంకా అన్ని పెద్ద మంచాలు, చిన్న మంచాలు అన్నీ ఆల్మోస్ట్ బీరువాలు, డ్రెస్సింగ్ టేబుళ్ళు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇలాంటి 2 మంచాలు వేసుకెళ్ళాలి. ఇదేం పెద్ద మంచం, డబల్ కాట్ మంచం. ఇది 6 సైజు. ఇంకోటి చిన్న మంచం ఉందన్నారు. సరే ముందు పెద్ద మంచం తీసుకురండి అని. ఎప్పుడైనా సరే మనం మంచాలు లోడ్ చేసుకునేటప్పుడు దానికి ఒత్తిడి తగలకుండా ఏం చేయాలంటే ముందు మనం దీనికి ప్లేవుడ్ పెట్టించుకోవాలి. ప్లేవుడ్ పెట్టిన తర్వాత పొరుపు పెట్టించుకోవాలి. ఇదైతే ఏకొండూరు రోడ్లో దీని పేరు ఏంటంటే ఏకొండూరు రోడ్లో రైట్ సైడ్లో ఉంటుంది శ్రీశ్రీ ఫర్నిచర్ షాపు. పొరుపు అయితే చాలా పెద్దది. ఇది పొరుపు ముందు ఏం చేశానంటే మామూలుగా నేను పెట్టించాను. ఈ ప్లేవుడ్ పెట్టించేసి ప్లేవుడ్ షీట్లు 2 వస్తాయి కదా, ఆ ప్లేవుడ్ షీట్లు పెట్టించేసి తర్వాత పొరుపు పెట్టించాను. యాంగ్లేర్ కానిచ్చాం పొరుపు. తర్వాత ఈ పెద్ద మంచం పెట్టించాం. ఒకటేమో చిన్న మంచం. ఇది పెద్ద మంచం లోడ్ అయితే అయిపోయింది. ఒకేపు పెద్ద మంచం, ఒకేపు చిన్న మంచం పెట్టించి మొత్తం తాడైతే కరెక్ట్గా గట్టిగా కట్టాను. ఇక అటు ఇటు కదలకోకండి. ఎందుకంటే ఆ దారి కొంచెం రెడ్డిగూడెం దారి కొంచెం బాగోదు. బాగానే ఉంది కానీ ప్యాచ్ వర్క్ చేశారు. బాగా అదరేస్తుంది, దడేమని అదరేస్తుంది. రుద్దుకొని పెయింట్ పోద్దని ముందు జాగ్రత్తగా గట్టిగా కట్టాను. దిండ్లు, వాటికి సంబంధించిన సామాన్లు మొత్తం 2 మంచాలకి వాటికి సంబంధించిన కర్రలు అవి మొత్తం కలిపి అడ్డకర్రలు వాటికి మొత్తం కలిపి పెట్టించేసాం. కర్రలు రాలేదేంటబ్బా అనుకున్నాను. ఆల్రెడీ ప్లేవుడ్కే కర్రలు కొట్టేసే ఉన్నాయి. నేను కర్రలు రాలేదు అనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కర్రలు మర్చిపోయారేమో అనుకున్నాను. కాకపోతే ఆల్రెడీ ప్లేవుడ్కే కర్రలు అటాచ్ చేసి ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే కొన్ని మంచాలు ఏంటంటే ముందు కర్రలు వస్తాయి, తర్వాత ప్లేవుడ్ వస్తుంది. వాటికి ముందు కర్రలు అడ్డంగా పెట్టేసేసి దాని మీద ప్లేవుడ్ పెడతారు. లోడింగ్ అయితే అయిపోయింది. ఇక వాళ్ళు బయటకు రావాలండి. బండి కొంచెం మీరు రండి, తీగలు లేపాలి. ఏంటంటే సందులోకి వెళ్ళాలి, ఇరుకు సందు. బండి అయితే అటు నుంచి వచ్చింది, వెనక నుంచి వచ్చింది. ఎదరెళ్ళేటప్పుడు మాత్రం ఇరుకు సందు. కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే పైన ఉన్న వైర్లు ఉన్నా ఏమైనా ఇబ్బంది లేకోకుండా అది ఆ సందులోకి వెళ్ళాలి. చూస్తే ఆ సందులో బండి పట్టిద్దో లేదో అనుకుంటారు మీరు. కరెక్ట్గా పడుతుంది ఈ సందులో బండి బయటకు అయితే వచ్చేసింది. ఇక బంకు దగ్గరికి వెళ్ళాలి, డీజిల్ కొట్టిద్దామని బంకు దగ్గరికి తీసుకొచ్చాను. మనకి 24 కిలోమీటర్లు వస్తుంది రెడ్డిగూడెం. మనం బండి స్టార్ట్ చేస్తే నేను ఎప్పుడైనా సరే ఆయిల్ కొట్టించుకొని ఉంటాను. ఏదైనా దూరం అంటే ఆల్రెడీ ముందే కొట్టించుకుంటాను కాబట్టి ఇటు లోడ్ అయిన తర్వాత కొట్టించుకొద్దామని వచ్చాను. లోడ్ అయితే తక్కువ లోడే, 2 క్వింటాలు కూడా ఉండదు. 1.5 క్వింటాల లోపే ఉంటుంది లోడ్ అయితే. మంచాలు ఏం బరువు ఉంటాయి, ఏం బరువు ఉండవు. ఇవాళ చాలా బళ్ళు ఉన్నాయి స్టాండ్లో ఫుల్గా. ఇది సాయంకాలం పూట వచ్చింది మనకి, కరెక్ట్గా 5:30 ప్రాంతంలో వచ్చింది. ఎందుకంటే ఇది మనకు తెలిసిన అతనే, ఫోన్ ద్వారా కాదు, మనకు తెలిసిన అతనే. నేను స్టాండ్ దగ్గర ఉంటే వచ్చి మంచాలు ఉన్నాయి, ఇలా రెడ్డిగూడెం వేసుకెళ్ళాలి, 2 మంచాలు ఉన్నాయి, రెడ్డిగూడెం వేసుకెళ్ళాలంటే సరే నేను బయలుదేరి ఆయిల్ అయితే కొట్టించాం. కొత్త రెడ్డిగూడెం అయితే వచ్చాం. కొత్త రెడ్డిగూడెం అంటే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో తగిలేదు కొత్త రెడ్డిగూడెం. తర్వాత మనకి పాత రెడ్డిగూడెం అంటారు, అది రెడ్డిగూడెం. కొత్త రెడ్డిగూడెనికి పాత రెడ్డిగూడెనికి మధ్యలో ఒక బ్రిడ్జి వస్తుంది, అదే గుర్తు. దారి అయితే బాగలేదు, కాకపోతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. స్లోగా రావాల్సింది. ఎందుకంటే ఏమైనా కొట్టుకొని మంచంగా ప్లేవుడ్ కదా, టేకు మంచం కదా, బెజ్జాలు పడతాయి, ఏమైనా గీతలు పడతాయి అని కొత్త మంచం కదా అని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను బండి. అది అలా పెద్ద ప్యాచ్ వర్క్లు వేసారు.
ముందు తాత్కాలికంగా పెద్ద పెద్ద ప్యాచ్ వర్క్లు వేసారు, తర్వాత మళ్ళీ పెద్ద రోడ్డు పోస్తారేమో. అదిగో అదే బ్రిడ్జి ఎదర పసుపు రంగు వేసుకుని చూసారా, ఆ బ్రిడ్జి కొత్త రెడ్డిగూడానికి పాత రెడ్డిగూడానికి మధ్యలో బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాటితే పాత రెడ్డిగూడెం, బ్రిడ్జికి యువతల కొత్త రెడ్డిగూడెం. అదిగో బోర్డు కూడా ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్లో, అదిగో రెడ్డిగూడెం అని. ఇప్పుడు మనం దాటిందేమో పాత రెడ్డిగూడెం, కొత్త రెడ్డిగూడెం. అది ఏంటంటే ఎక్కడ మరి అడ్రస్ చెప్పండి అండి, మరి రెడ్డిగూడెంలో ఎక్కడైనా అక్కడికి వెళ్ళి ఆగుతానంటే, నువ్వు రావిచెట్టు సెంటర్ దాటాక మెడికల్ షాప్ ఉంటుంది, ఆ మెడికల్ షాప్ సందులో పనిచ్చి మీ వెనకమాలే వస్తున్నావు అన్నారు పార్టీ. సరే వాళ్ళు వస్తున్నారు కదా, నేను ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు, మామూలుగా అయితే ఫోన్ నెంబర్ తీసుకుంటాను. సరే ఇదే రెడ్డిగూడెం సెంటర్, ఇక ఎదర కనపడేదే మనకి రావిచెట్టు సెంటర్. అది ఎదర కనపడుతుంది బాగా లారీ వస్తుంది కదా, అక్కడ రావిచెట్టు సెంటర్ అంటారు దాన్ని. ఈ సందులోకి అయితే తిరిగాము. ఈ సందు ఏంటంటే అసలు ఇరుకు సందు మొత్తం, ఇదంతా మెయిన్ రూట్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగాము, ఇదంతా ఇరుకు సందు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి, కరెక్ట్గా బండే పడుద్ది. ఇరుకు సందు ఇది కరెక్ట్గా బండే పడుద్ది, చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అటు గోడ ఇటు గోడ, ఇటు పారి గోడ ఇటు ఇంటి గోడ. ఇలాంటి సాటుకు వచ్చినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయి అనుకోండి, మనది ఏదైనా చిన్న గీత పడ్డ మామూలు గోల ఉండదు. దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ సందులో దింపాలన్నారు. ముందు అయితే తాడు ఓడి తీస్తే మరి ఎవరన్నా మనిషిని పిలుచుకొస్తానని చెప్పారు, వెళ్ళారు మనిషిని పిలిచిరావడానికి. ఈ డాబా పైకి తీసుకెళ్ళాలి. ఒక్కోటి తాడు ఓడి తీయటం, వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఒక్కోటి తాడు ఓడి తీయటం, వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ పొరుపు అయితే ఫస్ట్ ఎక్కించేటప్పుడే గీత పడింది, కొంచెం జస్ట్ మిస్. నేను ఆగమనపోతే పొరుపు మొత్తం కొత్త పొరుపు కట్ అయిపోయేది. ఏం చేశారంటే వాళ్ళు ఎక్కించేటప్పుడు ప్లేవుడ్ దాన్ని పట్టించారు. సరే మళ్ళీ ఆగమని మళ్ళీ వెనక్కి లాగించి అప్పుడు పొరుపు తీపిచ్చారు. నిష్కారణంగా కరెక్ట్గా కొత్త పొరుపు, బంగారు లాంటి పొరుపు, కొత్త పొరుపు కట్ అయిపోయేది. దిగుమతి అయితే అయిపోయింది మనకి. లైట్ లోడే కదా, చకచక దింపేశారు. మనం పైన అందించాం, దిగుమతి అయిపోయింది. మనం వెనక్కి వెళ్ళి ఆ బండి అవతల రివర్స్ చేయాలి, ఎదర తిప్పటానికి లేదు ఛాన్సు. వెనక్కి వెళ్ళి బండి అవతల రివర్స్ చేసుకొని చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఇదంతా ఇరుకు సందు, ఎదర వెళ్ళటానికి లేదు, ఎదర అక్కడితో క్లోజు. అన్నీ అయితే వెళ్ళిపోయినాయి కింద నుంచి, కాకపోతే పొరుపు ఒక్కటి వెళ్ళలేదు. ఎందుకంటే మెస్లా తయారు చేశారు, మెట్ల దగ్గర ఎంట్రన్స్లో తలుపు పెట్టి. వాళ్ళు అటు నుంచి తీసుకెళ్ళినా వెళ్ళలేదు. ఇక ఈ పైనుంచి అందుకొని లోపల తీసుకున్నారు. ఒక్క పొరుపుకే కొంచెం ఇబ్బంది పడ్డారు, తతిమాయని ఫ్రీగానే వెళ్ళిపోయినాయి. మనకి కిరాయి అయితే ఇచ్చేశారు. బండి అయితే చాలా జాగ్రత్తగా రివర్స్ చేశాను, ఎందుకంటే మనం ఎలా వచ్చామో మళ్ళీ అలా సందులోకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అటు ఇటు కరెక్ట్గా బండే పడద్ది. ఇలాంటి చప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తిరగాలి. ఆ ఎదరికి వెళ్ళాక లెఫ్ట్కి తిరిగిన తర్వాత మళ్ళీ మనం స్ట్రైట్కి వెళ్ళకోకుండా స్ట్రైట్ ఒక ఆటో వస్తుంది, ఆటో చూశాను నేను. మళ్ళీ అక్కడ ట్రాఫిక్ జామ్, అక్కడ ట్రాఫిక్ ఆగిపోద్దని ఆటో వచ్చే దారి కాకుండా రైట్ సైడ్కి వెళ్ళాను. నేను అటు వచ్చేటప్పుడు అటు నుంచి వచ్చాను, ఇక అక్కడ నుంచి రైట్కి వెళ్ళాను. అది ఎదర ఆటో వస్తుంది, మళ్ళీ అక్కడ ఆగాల్సిందని ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిప్పేసుకున్నాను. కరెక్ట్గా మళ్ళీ ఎక్కడ నుంచి రైట్ సైడ్ తిప్పుకున్నా అక్కడ కరెక్ట్గా మనకి రావిచెట్టు సెంటర్కి వెళ్ళిద్ది. ఏదైనా ఒకళ్ళిద్దరు ఏమైనా ప్యాసింజర్ ఉంటారని చూస్తే కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి ఇద్దరు ఉన్నారులే, కానీ వాళ్ళు కూడా ఆటో ఎక్కారు. ఆటో రావటం ఆటో ఎక్కారు. ఏముంది, ఒక ఇద్దరిని ఎక్కించుకున్న ఎదర మనకి 20-40 రూపాయలు వస్తాయి. టీ ఖర్చులు మందమని వస్తాయని చూశాను, కానీ వాళ్ళిద్దరూ ఏం చేశారంటే కరెక్ట్గా ఆటో వచ్చింది, ఆటోలో ఎక్కేశారు వాళ్ళు. రెడ్డిగూడెం అయితే దాటేసాం, రెడ్డిగూడెం సెంటర్ దాటాం. ఇది లాస్ట్ ఫైనల్గా వచ్చింది మనకి కిరాయి కదా, లాస్ట్ అండ్ ఫైనల్కి కిరాయి తప్పితే మనకి ఇవాళ మళ్ళీ ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి, మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మంది